ప్రజెంటింగ్ హనుమానంతం పైలం పిల్లగా. హ్యాపీ హార్ట్స్ బ్యానర్ పై రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ గా, ఆనంద్ గారి యొక్క డైరెక్షన్ లో సాయి తేజ గారు హీరోగా నటిస్తున్నటువంటి పైలం పిల్లగా ఈ మూవీ యువత లోపల ఒక మంచి స్ఫూర్తినిచ్చే విధంగా, సమాజం లోపల ఒక స్ఫూర్తినిచ్చే విధంగా కూడా మూవీ తీయడం జరిగింది. దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి తలిస్తే, కొలిస్తే ఏ విధంగా ఆ భగవంతుని ఆశీర్వాదం పొందగలుగుతామో పైలం పిల్లగా మూవీ ద్వారా వాళ్ళు చూపెట్టడం జరిగింది. ఒక మంచి ఆలోచనతోని ఏదో కమర్షియల్ కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించి ఈ మూవీని తీయడం చాలా సంతోషం. అందుకే ప్రతి వ్యక్తి కూడా నేను నాది అనే స్వార్థం వీడి సమాజం కోసము, అందరి కోసం ఆలోచించి, అందరి క్షేమం కోసం ఆలోచించి, ఏదైతే ధర్మం చెప్తుందో సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి ధర్మం చెప్తుందో దానికి అనుగుణంగా మనం ముందుకు నడిస్తే తప్పకుండా మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచనతో కష్టపడి వాళ్ళ టీం అంతా కలిసి ఇవాళ ఈ మూవీని తీయడం జరిగింది. తప్పకుండా ఈ మూవీ సక్సెస్ కావాలని చెప్పి అందరం కూడా ఇలాంటి మూవీస్ ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడిప్పుడే సినీ రంగంలోకి వస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు పైలం పిల్లగా సినిమాలోని హనుమాన్ అంతంని మన బండి సంజయ్ అన్న గారితో ప్రెజెంట్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ విషయం. సినిమా మొత్తం కరీంనగర్లోనే షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాలోని ఈ పాట క్లైమాక్స్ లో చాలా కీలక సన్నివేశంలో వస్తుంది. ఈ రోజు మా పైలం పిల్లగా మూవీ నుంచి హనుమాన్ అంతం బయటకు వస్తుంది. సో అది బండి సంజయ్ అన్న త్రూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈజ్ కరెక్ట్ పర్సన్ టు ప్రెజెంట్ దిస్ హనుమాన్ అంతం. పైలం పిల్లగా నుంచి మా హనుమాన్ అంతం కూడా పెద్ద హిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ బీజిఎం ని మేము సాంగ్ లాగా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మాకు మైండ్ లో వచ్చిన మొదటి వ్యక్తి ఆబ్వియస్లీ మాకు శ్రీ బండి సంజయ్ గారు. ఈ రోజు ఇది సాంగ్ ప్రజెంట్ చేసినందుకు బండి సంజయ్ గారికి మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.